బ్యాక్ టు న్యూస్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రెండో రోజు కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా సాగుతోంది. అనేక దేశాల నుంచి వచ్చిన వారు రంగురంగుల పతంగులను ఎగరేస్తున్నారు. ఈ వేడుకను చూసేందుకు జనాలు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి కూడా ఇటు సందర్శకులతో మొత్తం కూడా పరేడ్ గ్రౌండ్ కోలాహలంగా కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు కూడా మన విజువల్స్ లో ఇంటర్నేషనల్ వైజ్ గా మనకి ఇక్కడ మొత్తం కూడా పతంగులు ఎగరవేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది కూడా కైట్ ప్లేయర్స్ కూడా రావడం జరిగింది. వివిధ రకాలైనటువంటి పతంగులు కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. వీటిని వీక్షించడానికి కూడా ఎంతో మంది నగరవాసులు ఎక్కడెక్కడి నుంచో కూడా ఏరియాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి, మొత్తం ఒక సందడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా వరకు కూడా కైట్ ఫెస్టివల్ చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం. ఇది మార్నింగ్ నేను 10 గంటలకే వచ్చాను. 10 గంటల నుంచి చూస్తున్నాను. ఇది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండి. ఇది విదేశాల నుంచి వచ్చారు. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంటు పిండి వంటకాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్లో ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేయడం జరిగింది. పిండి వంటకాలు కూడా బాగున్నాయి. ఈ సంక్రాంతి అనేది 3 రోజులుగా జరుపుకుంటాము. భోగి, మకర సంక్రాంతి, కనుమ అనేది. అయితే ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగాను ఈ కైట్ ఫెస్టివల్ అనేది ఇంపార్టెంట్గా నిర్వహించడం జరుగుతుంటుంది. అయితే ఈ కైట్ ఫెస్టివల్ని మన హైదరాబాదు కింగానా గ్రౌండ్లో ఏర్పరచడం చాలా ఆనందకరమైనది. అందులో ఫుల్ బందోబస్తు తోటి ఇక్కడ ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ఇది రెండో రోజు. ఇది కైట్ ఫెస్టివల్ చూస్తుంటే చాలా మహా ఆనందంగా అనిపిస్తుంది. విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారండి. ఇది చాలా. సో కైట్ పట్టుకున్నారు, ఎగరేసారా? నేను కూడా కైట్ ఎగిరేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కైట్ మా పిల్లలు బాగా ఎగిరేస్తారండి, నాకు ఎగిరేయడం రాదు. దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఎవరైనా హెల్ప్ చేస్తే ఈ కైట్ ఎగిరేయాలని నాకు ఆనందము. ఈ కబడ్డీ పోటీలన్నా, ఈ కైట్ పోటీలన్నా నాకు మహా ఆనందం అండి. ఇది చూడడానికి వచ్చాను. సో మొత్తం మీద చూసుకోవచ్చు, కైట్ ఫెస్టివల్ మనకు కైట్ ఎగరవేయడం అంటే చాలా ఇష్టం. కానీ ప్రత్యేకంగా సంక్రాంతి వచ్చిందంటే ముందుగా మనకు కైటే గుర్తొస్తుంది. అలా చిన్నపిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు కూడా ఏమాత్రం వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా కైట్స్ ఎగరవేస్తూ ఉంటారు. ఇక్కడికి పరేడ్ గ్రౌండ్లో కూడా చాలా మంది కూడా ఇంటి నుంచి కూడా కొన్ని కైట్స్ తెచ్చుకొని ఇక్కడ ఎగరవేస్తూ కూడా ఆనందోత్సాహాల మధ్యలో వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. యూత్ అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఇక్కడ కైట్ ఫెస్టివల్ అయితే వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ కైట్స్ చూస్తూ ఇటు పిండి వంటకాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. స్వీట్స్ అలాగే వివిధ రకాలైనటువంటి పిండి వంటకాలు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ వాళ్ళకు ఆకలేసినప్పుడు ఈ ఫుడ్ మొత్తం కూడా పిండి వంటకాలు రకరకాలుగా మనం చూస్తూ మన ఇంట్లో 3 రకాలు 4 రకాలు మహా అంటే 10 రకాలు లేదా 20 రకాలు మన తెలంగాణలో మన ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒకేసారిగా వివిధ రాష్ట్రాల నుంచి ఇటు రాజస్థాన్, కర్ణాటక, ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా మహిళలు ఇంట్లోనే స్పెషల్గా తయారు చేసుకొని ఇక్కడ వాళ్ళు వడ్డిస్తున్నటువంటి పరిస్థితి, విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. సో వాటిని ఎంతోమంది కూడా ఇష్టంగా కూడా ఆరగిస్తూ ఈ కైట్ ఫెస్టివల్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా ఒక సంబరంగా కనిపిస్తుంది. సంక్రాంతి అంతా కూడా ఈ పరేడ్ గ్రౌండ్లోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇందుకోసం ఇక్కడికి పరేడ్ గ్రౌండ్లో ఎంతో మంది, లక్షలాది మంది కూడా ఇక్కడికి వీక్షించడానికి వస్తారు. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. ఎందుకంటే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కైట్ ప్లేయర్స్ ఇక్కడ ఎగరేస్తున్నటువంటి పతంగులను చూడడానికి ఎంతో మంది వస్తారు. కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా కంటిన్యూగా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమాలతో పాటు ఈ కైట్ ఫెస్టివల్ అనేది కూడా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి క్రమక్రమంగా రద్దీ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. సో మొత్తం మీద అయితే పరేడ్ గ్రౌండ్ అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. కెమెరా పర్సన్ ప్రసాద్, లహరి, ఐ న్యూస్, హైదరాబాద్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో